హాయ్ అండి, నమస్తే, స్వాగతం సుస్వాగతం మన ఛానల్ సుజాత హెల్త్ కిచెన్కి. ఈరోజు మనం తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ట్రెడిషనల్ మ్యాంగోతో పులిహోర పేస్ట్, ఆ పేస్ట్తో పులిహోర చేసుకోవటం ఎలాగో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. 4 మామిడికాయలు, పుల్లైన మామిడికాయలు తీసుకొని వాష్ చేసి తుడిచిపెట్టుకున్నాను. పసుపు, ఉప్పు, మెంతులు, ఆవాలు, ఇంగువ, పల్లీలు, జీడిపప్పు, ఆయిల్ అండి. ముందుగా ఈ మామిడికాయలను తీసుకుని తురిమి పెట్టుకున్నామండి. మ్యాంగో తురిమి పెట్టుకున్నానండి. ఇంకా ఒక మందపాటి కడాయి పెట్టి ఆయిల్ వేద్దాం. ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కాక మెంతులు, ఈ మెంతులు వేయటం వల్ల మన పులిహోర పేస్ట్ నిల్వ ఉంటుంది. న్యాచురల్ ప్రిజర్వేటివ్. ఒక్క చిటికెడు వేస్తున్నామండి. 1/2 స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిర్చి, 15 మిర్చి చిలికలు వేస్తున్నానండి. పచ్చిమిర్చి చిలికలు. ఈ వేగాన్ని మరీ ఎక్కువ వేగకలేదు. 4 గ్రాములు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు చికెన్ తురిమి పెట్టుకున్న మామిడికాయ తురిమి ఇందులో జ్యూస్తో సహా వేసేసేయాలండి. స్టవ్ సిమ్లో టర్న్ చేసుకొని నిదానంగా ఒక 15 మినిట్స్ పాటు ఫ్రై చేయాలండి. హైలో పెట్టుకున్నారంటే మాడిపోద్ది, టేస్ట్ బాగుంటుంది. సిమ్లో పెట్టుకుంటేనే ఈవెన్గా ఫ్రై అవుతుంది. నిదానంగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలిందండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఇంగువ వేస్తామండి. ఈ ఇంగువ వేయగానే గమ్మ స్మెల్ వస్తుందండి. పైగా మనకి గుడిలో ప్రసాదం స్టైల్లో వస్తుందండి. ఇంకా 2 స్పూన్ల వరకు సాల్ట్ వేద్దాం. సరిపోతుందండి. 1 స్పూన్ పసుపు. మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. హైలో మాత్రం పెట్టుకోకండి. సిమ్లో ఈవెన్గా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. పైగా నిల్వ కూడా ఉంటుందండి. ఈ పేస్ట్ అన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. మనం జనరల్గా చింతపండు పులిహోర పేస్ట్ చేసుకుంటాం కదా, దాని బదులు ఈసారి ఈ మ్యాంగో పులిహోర పేస్ట్ చేసుకోండి. పైగా హెల్త్కి కూడా మంచిది కదా. ఆయిల్ పైకి చెల్లింది కదండి. దీన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనిద్దాం. నేను ఈ పేస్ట్లో పప్పులు వేయలేదండి. పప్పులు వేస్తే ఈ పేస్ట్ నల్లబడిపోద్ది, సో వేయలేదు. ఎక్కడ బాటమ్ స్టిక్ అవ్వకుండా చూసుకోండి. హైలో పెడితే బాటమ్ స్టిక్ అవుద్ది. మన లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కడ స్టిక్ అవ్వలేదు. పక్కన పెట్టుకొని చల్లారనిద్దాం. ఈ పేస్ట్తో పులిహోర ఎలా కలుపుకుందామో చూద్దాం. ముందుగా రైస్ వండి పెట్టుకున్నానండి. ఇలా పొడిగా వండి పెట్టుకొని చల్లారి పెట్టుకున్నాను. తర్వాత ఒక పాన్ పెడుతున్నాను. పాన్ పెట్టేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. పల్లీలు, జీడిపప్పు వేయించుకున్నామండి. పల్లీలు ఎన్ని ఎక్కువ వేసుకున్నా పిల్లలు ఇష్టంగా తింటారు కదా, సో కాస్త ఎక్కువ వేసుకుందాం. జనరల్గా పులిహోరలో పల్లీలు పిల్లలే కాదండి, మనం కూడా ఇష్టంగా తింటాం కదా. ఇలా ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకుంటే క్రిస్పీగా ఉంటాయండి. పులిహోరలో మనం పేస్ట్లో వేసేసుకుంటే మెత్తబడిపోతాయి కదా, సో మనం ఇలాగే ఫ్రై చేసుకున్నాం. ఈ పల్లీలు, జీడిపప్పు దోరగా వేపి పక్కన పెట్టుకోవాలండి. ఈ పేస్ట్ నుండి మీకు చల్లారినాక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకండి. గాజు బాటిల్లో పెట్టుకుంటే మీకు 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ప్లాస్టిక్ హెల్త్ కూడా మంచిది కాదు కదా. దోరగా వేయించుకున్నానండి. ఇదే పాన్లో జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు ఆప్షన్ అండి, మా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి నేను వేస్తాను. ఈ ఆయిల్లో పోపు దినుసులు వేస్తున్నాను. పచ్చిమిర్చి చిలుకలు కూడా వేస్తున్నాను. మనం ఆల్రెడీ ఈ పేస్ట్లో ఉండేవి, అక్కడక్కడ తగులుతుంటే ఇలా ఫ్రెష్గా చేసుకుని మరింత బాగుంటాయి.
కరివేపాకు వేసుకుందాం. కొద్దిగా అల్లం తురిమండి, ఆప్షన్ అండి, వేసుకుంటే బాగుంటుంది. చల్లారి పెట్టుకున్నామండి. చిన్న పౌడర్ తయారు చేసుకున్నామండి. మనం ఈ పౌడర్ వేస్తే మన టేస్ట్ అనేది పులిహోర చాలా బాగుంటుంది. ఒక చిటికెడు మెంతులు వేస్తున్నానండి, 2 చిటికెలు ఆవాలు, మరో 1/2 స్పూన్ వరకు నువ్వులండి. వేపి దూరగా వేపి ఫ్రై చేసుకుందాం. 1/2 కిలో రైస్ని ఇలా పొడిగా వండుకొని ఆరబెట్టి పెట్టానండి. ఈ రైస్లో ఎంత కావాలో అంత పేస్ట్ వేసుకుందాం. మన పోపు పెట్టుకున్నాం కదండి, ఈ పోపును కూడా మిక్స్ చేస్తాం. మనం పప్పులు ఫ్రై చేసుకున్నాం కదా, ఈ పప్పులు వేసేస్తున్నాను. ఇప్పుడు వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. మన ఆవాలు మెంతులు వేపుకున్నాం కదండి, ఇది దంచిన పౌడర్ వేసేస్తున్నాను. ఈ పౌడర్ పులిహోరలోకి చాలా బాగుంటుందండి. ఈ రైస్ ఐటమ్స్ ఎప్పుడు మనం చేతితో కలుపుకుంటేనే బాగుంటాయండి, చక్కగా మిక్స్ అవుతాయి. రెడీ మ్యాంగో పులిహోర రెడీ, మామిడికాయ పులిహోర రెడీ టు ఈట్. కమ్మని పులిహోర రెడీ అయిపోయిందండి. ఈ పేస్ట్ కాస్త వేడిగా ఉందండి. ఇది చల్లారేలోపు కొంచెం మామిడి నుంచి తెలుసుకున్నామా మనం. ఈ మామిడి ఆకులు చూసారా, మన కాయతో పాటు మామిడి ఆకులు కూడా చాలా యూజ్ ఉంటాయండి. మనం జనరల్గా మన ఇంట్లో ఏమైనా పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు కానీ ఏమైనా పేరెంటాలు కానీ మామిడి తోరణాలు కట్టుకుంటాం. ఈ తోరణాలు కట్టుకుంటామే కానీ అందులో ఆంతర్యం ఏంటో తెలుసండి మీకు? ఇదో చాలా మంది తెలిసే ఉంటుంది. నేను చిన్నపిల్లలు ఒకసారి గుర్తు చేసుకున్నాము. మన పెద్దవాళ్ళు అంటారు పచ్చని తోరణం గుమ్మాలు కట్టుకుంటే శుభం అంటారు. దాంతోపాటు ఇంకో హెల్త్ సీక్రెట్ కూడా దాగిందండి. జనరల్గా మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు జనాలు ఎక్కువ ఉంటారు, అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తూ ఉంటారు, ఆక్సిజన్ తక్కువ అవుతుంది. ఇలా మామిడి తోరణాలు కట్టడం వల్ల ఆక్సిజన్ అనేది విడుదల అవుతూ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. అది మన హెల్త్ పరంగా సీక్రెట్. ఇంకొక బ్యూటీ సీక్రెట్ కూడా దాగుందండి. మనకి ఆకులు గుమ్మాలు కడతాం కదండి, మనం గుమ్మాలకి కింద నుంచి దూరం వెళ్తూ ఉంటాం. ఒక్కసారి ఆకులు మనకు తలకు తగులుతూ ఉంటాయి. ఈ ఆకులు ఇలా తగలటం వలన మన హెయిర్కి చాలా చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్ బాగుంటుంది, తనలో డాండ్రఫ్ ఉంటే కూడా తగ్గిపోతుందండి. ఈ పులిహోర చల్లారిపోయింది, డిష్ అవుట్ చేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకుందామండి. చూసారా, పొడిలాడుతూ గుమగుమలాడుతూ ఎలా రెడీ అయిపోయిందో ట్రెడిషనల్ పులిహోర. మా తెలుగు వారికి ఎంతో ఇష్టమైన మామిడికాయ పులిహోర. ఈ పేస్ట్ని కూడా బాటిల్లో తీసుకుందామండి. ఈ పేస్ట్ని ఒక బాటిల్లోకి తీసుకుందాం. మనం చెప్పుకున్నాం కదా, ప్లాస్టిక్ బాటిల్స్ వాడద్దు అని. ఈ బాటిల్లో పెట్టేసి నిల్వ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year పాటు నిల్వ ఉంటుందండి. ఈ మ్యాంగో పులిహోర టేస్ట్ అదిరిపోతుందండి. ఈ పేస్ట్ కూడా 1 year నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నిజమా, ఇలా గాజు బాటిల్లో నిల్వ చేసుకోండి. అప్పుడప్పుడు దూరంగా ఉన్న పిల్లల కోసం కూడా పంపొచ్చు. ఎవరైనా బ్యాచిలర్స్ ఉంటారు కదా, బ్యాచిలర్స్ కూడా ఇలా పేస్ట్ చేసి పంపిస్తే వాళ్ళు రైస్ వండుకొని కలిపేసుకుంటారు. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మీకు తప్పకుండా ఈ పులిహోర నచ్చుతుందని అనుకుంటానండి. ఈ పేస్ట్ కూడా నచ్చుతుంది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారు కదా. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మరో హెల్దీ డిష్ తో మీట్ అవుతామండి. అంతవరకు బాయ్ అండి.